నా పేరు టీ గ్రేస్. నేను హైదరాబాద్ చందనగర్ నుంచి మాట్లాడుతున్నా. నాకు మ్యారేజ్ కాకముందు నుంచి దినకరయ్య పరిచయము. టీవీ ద్వారా దినకరయ్య బ్రదర్ ద్వారా ప్రార్థన ద్వారా ఎన్నో అద్భుతాలు జరిగినాయి. మ్యారేజ్ అప్పుడు కూడా నా భర్త టార్చర్ కూడా చాలా ఉండే. అప్పుడు కూడా లెటర్స్ రాసేదాన్ని నేను దినకరయ్యకి ఏడ్చుకుంటూ, నా ఫ్యామిలీ ప్రాబ్లము, నా హస్బెండ్ ఇట్లా టార్చర్ చేస్తుండు, చాలా ప్రాబ్లంలో ఉన్నాను, చాలా ఏడ్చి వాళ్ళు ప్రేయర్ చేసి ఏం కదమ్మా అని లెటర్స్ ద్వారా నాకు చాలా ధైర్యం చెప్పేవాళ్ళు. ఆ అద్భుతాలు చాలా జరిగినాయి నా ఫ్యామిలీలో. నా హస్బెండ్ కూడా చాలా టార్చర్ కూడా చాలా విడుదలైంది. తను కూడా మారిపోయినాడు. కానీ 4-5 ఇయర్సే ఉన్నాడు తను. 2 అమ్మాయిలు పుట్టాక చనిపోయాడు. నాకు హెల్పింగ్ ఎవరు లేరు. పెద్ద అమ్మాయి డిగ్రీ అయిపోయింది, చిన్న అమ్మాయి కూడా ఇప్పుడు MBA చేస్తున్నది. నాకు 1 మంత్ నుంచి కాళ్ళ వాపులు ఉన్నాయి, స్కిన్ ఎలర్జీ. ఒక లెగ్కు స్కిన్ ఎలర్జీ వచ్చింది, ఈ లెగ్కు వాపులు వచ్చేసినాయి. చాలా బాధ. వంట చేసుకోవాలంటే కూడా మా పెద్ద అమ్మాయి కూడా హెల్పింగ్ లేదు. చిన్న అమ్మాయికి టిఫిన్ చేసి మళ్ళీ నేను తన జాబ్కి వెళ్ళాలి, నేను ఇంట్లో పనులు చేసుకోవాలి. నా బట్టలు నేను ఉతకాలంటే ఈ చైర్లో కూర్చొనే బట్టలు పిండాలి. కింద కూర్చోలేను, సర్జరీ అయింది, కింద కూర్చోలేను. కాళ్ళ వాపులు ఎక్కువ నించోలేను. ఏడుస్తూ, దేవా నీవే ఉన్నావు, నాకు ఎవరు లేరు, నీవే నాకు ధైర్యము, అన్ని పనులు చేసుకోవాలన్నా నా కాళ్ళ వాపులతో నేను చేసుకోలేకపోతున్నాను. పడుకున్నా కానీ కాళ్ళు నొప్పులు, బాగా నొప్పులు వచ్చేస్తున్నాను. అసలు కింద కూర్చోలేను ఇప్పటి వరకు. నేను అసలు ఆ చైర్ పైన కూర్చోవాలి, చైర్ పైన అన్ని పనులు చేసుకోవాలి. నుంచోని ఎక్కువ నడవలేను, బయట కానీ లోపలి కానీ ఎక్కువ నడవలేను, ఎక్కువ నుంచోలేను. వంట దగ్గర కూడా ఎక్కువసేపు నించోలేను. మా మమ్మీ వాళ్ళు కూడా వద్దామని హాస్పిటల్ వెళ్ళాలి, హాస్పిటల్ వెళ్తేనే తగ్గిపోతుంది అంటే, నాకు హాస్పిటల్ కాదు, నేను ఏ హాస్పిటల్కి వెళ్ళాను. ఇక్కడికి వెళ్ళాలంటే కూడా డాక్టర్లు దగ్గర లేరు. నాకు ఎవరికి వెళ్ళాలనే మనీ లేదు చేతిలో. చాలా కష్టంగా ఉందని చెప్పేసి దినకరయ్య ప్రార్థన నాకు ఎంతో విశ్వాసము. ఆ దేవుడు తప్పకుండా నన్ను బాగు చేశాడు. ఆయన కన్నీటి ప్రార్థన నాకు బాగా అవుతుందని నమ్మకంతో అన్ని పనులు వదిలేసి 10:30కి టీవీ ఛానల్లో వస్తుంది దినకరయ్య జీఎస్ కాల్స్. తప్పనిసరిగా ఆయన వాగ్దానాలు రాస్తూ, ఆయన ప్రార్థనలో నేను ఆయనకు అనుకరిస్తూ ప్రార్థనలో, అయ్యా ఇట్లా నాకు కూడా ఇట్లా అవుతుందని చెప్పేసి నేను మనసులో అనుకునేదాన్ని. ఆయన వాక్యం అంతా వినేసి ఎక్కడైతే ఎలర్జీ ఉన్నదో, ఎక్కడికైతే వాపులు ఉన్నాయో వాళ్ళు చేతులు పెట్టి ప్రార్థన చేసుకోండి. నేను ప్రార్థన చేసిన, దినకరయ్య ప్రార్థన చేస్తున్నాడు, దినకరయ్య. నేను ప్రార్థన అనుకరించాను ఏడ్చుకుంటూ. నాకు ఏ హాస్పిటల్కి వెళ్ళాను, ఈయన ప్రార్థన ద్వారా నాకు తగ్గిపోవాలి. The allergy is leaving you right now. అలర్జీ అనబడే వ్యాధి ఇప్పుడే విడిచిపెట్టి వెళ్ళిపోతోంది. Skin diseases are being healed by the power of Jesus now. చర్మ వ్యాధులు యేసు శక్తి ద్వారా ఇప్పుడే స్వస్థపరచబడుతున్నాయి. Jesus name, let the pains disappear now. యేసు నామములు ఇప్పుడే నొప్పులన్నీ మాయమైపోవాలి. Those who could not walk, rise up and walk in Jesus name. ఎవరైతే నడవలేక ఉన్నారో యేసు నామములో లేచి నడవండి. నేను ఏడుస్తూ కాళ్ళకి ఇట్లా అప్లై చేస్తూ ఏడుస్తూ ప్రార్థన చేసుకున్నా. నాకు తగ్గిపోవాలి, నేను సాక్ష్యం ఇవ్వాలి. అక్కడ ప్రేయర్ టవర్లో ప్రార్థన ద్వారా నాకు తగ్గిపోయింది స్కిన్ ఎలర్జీ అని నేను చెప్పాలని నేను కన్నీళ్ళతో ప్రార్థన చేశాను. అయ్యగారు ప్రార్థన చేస్తుంటే లోపల నుంచి ఒక నాకు ఏమో పోయినట్టు అనిపించింది. ఒళ్ళంతా ఇట్లా జలజరించినట్టు అయిపోయింది. ఆ వాపులు తగ్గిపోయినాయి నాకు. నేను లేచి నేను మెల్లగా నడిచేదాన్ని, గబగబ నడుస్తూ నా పనులు నేను చేస్తున్నాను, ఒకరిపైన ఆధారపడకుండా. దేవుడు ఆరోగ్యం ఇస్తున్నాడు నాకు. ఆయన ప్రార్థన నాకు ఎంతో, నా కన్నీళ్ళ ప్రార్థన నాకు ఎంతో విశ్వాసం. వారు ప్రార్థించిండని ఒక 1 వీక్లోనే నాకు వాపులు పోయినాయి, స్కిన్ ఎలర్జీ కూడా పోయింది. ఏ మందు అప్లై చేయలేదు, ఏ టాబ్లెట్ కూడా నేను వేసుకోలేదు, ఇంజెక్షన్ కూడా తీసుకోలేదు. నాకు ఎంతో అద్భుతం జరిగిందనే సంతోషం. దినకరయ్య ప్రార్థన ద్వారా నా బిడ్డల జీవితంలో, నా జీవితంలో గొప్ప అద్భుతాలు జరిగినాయి. ఎన్ని శోధనలు, ఆటంకాలు, యాక్సిడెంట్లు అన్నీ వచ్చినాయి, కానీ దేవుడు తప్పించిండు, నిలబెట్టిండు. ఇప్పటికీ ఈ స్థితి దేవుడు ఇచ్చిండు అంటే వారి ప్రార్థన ద్వారా నాకు గొప్ప స్థితి ఇచ్చిండు. ఒకప్పుడు ఏం లేని స్థితిలో ఉన్న వాళ్ళము ఇప్పుడు గొప్పగా ఒకరికి ఇచ్చే స్థితిలో దేవుడు నిలబెట్టిండు మమ్మల్ని. దేవుడు నా జీవితంలో చేసినట్టు మీరు కూడా నిరాశ పడొద్దు. మీ జీవితాలు కూడా గొప్ప అద్భుతాలు జరుగుతాయి. ఆ దినకరయ్య ప్రార్థన ద్వారా ఆ దేవుడు కూడా తప్పకుండా మిమ్మల్ని కూడా పైకి లేపుతాడు. మీ సమస్యలు కూడా తీరుతాయి, మీ బిడ్డల జీవితాలు కూడా మంచిగా ఉంటాయి, ఆరోగ్యం ఇస్తాడు దేవుడు. అద్భుతాలు జరిగినందుకు నా దేవుడికి, దినకరయ్య కుటుంబానికి వెళ్ళలేని వందనాలు.